వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. ఇంగ్లీష్ వొకాబులరీ యొక్క మీనింగ్లో భాగంగా మనం యాంపిల్ అనే వర్డ్ యొక్క మీనింగ్ కనుక చూస్తే మోర్ దాన్ ఎనఫ్, ప్లెంటిఫుల్, కెన్ డిస్క్రైబ్ క్వాంటిటీ, స్పేస్ ఆర్ ఆపర్చునిటీ అండ్ ఆఫెన్ క్యారీస్ ఏ పాజిటివ్ టోన్ సజెస్టింగ్ జనరసిటీ, సఫిషియన్సీ ఆర్ కంఫర్ట్. తెలుగులో క్వాంటిటీ పరంగా మీనింగ్ చూస్తే పుష్కలంగా, అదే స్పేస్ పరంగా చూస్తే విశాలమైన అనే మీనింగ్ వస్తుంది. దీని యొక్క యూసేజ్ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే దేర్ వాజ్ యాంపిల్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఎట్ ద పార్టీ. మరొక ఎగ్జాంపుల్ ద అపార్ట్మెంట్ హ్యాస్ యాంపిల్ స్టోరేజ్ స్పేస్. దీని యొక్క సినోనిమ్స్ కనుక చూస్తే ప్లెంటిఫుల్, అబండెంట్, ఎనఫ్, సఫిషియంట్. మరొక వర్డ్ అబ్జాల్వ్. దీని యొక్క మీనింగ్ కనుక చూస్తే టు డిక్లేర్ సమ్వన్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్, బ్లేమ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, టు ఫర్గివ్ సమ్వన్ ఎస్పెషల్లీ ఇన్ ఏ రిలీజియస్ కంటెక్స్ట్. తెలుగులో మీనింగ్ కనుక చూస్తే విముక్తి లేదా విమోచనం. దీని యొక్క యూసేజ్ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ది ఇన్వెస్టిగేషన్ అబ్జాల్వ్డ్ హర్ ఆఫ్ ఎనీ రాంగ్ డూయింగ్. మరొక ఎగ్జాంపుల్ he was absolved from all responsibility after the incident. మరొక ఎగ్జాంపుల్ the priest absolved him of his sins after confession. అబ్జాల్వ్ యొక్క సినోనిమ్స్ కనుక చూస్తే ఎగ్జనరేట్, అక్విట్, క్లియర్, డిశ్చార్జ్.